హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ ఫ్రై కర్రీ చేస్తున్నామండి. చూసారా, చికెన్లో కార్న్ ఫ్లవర్, ఎగ్స్, అలాగే కర్రీ పౌడర్, చిల్లీ పౌడర్ అండి, కరివేపాకు, సాల్ట్ అండి. మొత్తం కలుపుకోవాలండి. చక్కగా కలుపుకుంటే చక్కగా మెత్తగా అవుతుంది. మెత్తగా అయిన దాన్ని మళ్ళీ ఫ్రై చేసుకొని కర్రీ చేస్తే ముక్క అనేది వేడవదండి. అయితే నేను ఫ్రై చేయటమే చూపిస్తాను. మొత్తం చక్కగా కలియబెట్టుకొని 10 నిమిషాల్లో ఫ్రై చేసుకుంటే చక్కగా ముక్క గట్టిగా ఉంటుంది. మనం కూర చేసుకున్నప్పుడు చక్కగా ఉంటుంది, పీసర్ అవ్వదు, మెత్తగానే ఉంటుంది. అలాగే ముక్క అనేది ఎడవదండి. ఎక్కువగా పెద్ద వంటలు చేసినప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. అయితే ఇదంతా కలిపిన తర్వాత నేనైతే ఫ్రై చేసి చూపిస్తాను. నిమ్మరసం కూడా కలుపుకోవాలండి. నిమ్మరసం, పెరుగు, కార్న్ ఫ్లవర్, సాల్ట్, కారం, అంతే అండి. చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా చూసారా. ఇప్పుడు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని కూర అయితే చేసుకోవాలి. అయితే నేను కూర అనేది చూపించట్లేదు, ఓన్లీ ఫ్రై మాత్రం చూపిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా మొదటిసారి నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాచ్ మై వీడియో.